అదర్ కంట్రీస్ ఇప్పుడు మస్కట్ గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఇట్లా మీరు అన్నట్టు వాడుకుంటారు, తండ్రి కొడుకులు వాడుకుంటారు, ఇదే రభస ఉంటుంది, టార్చర్ పెడతారని అంటుంటారు. మళ్ళీ అప్పుడు విన్నప్పుడు మీకు భయం వేయలేదా? ఏడవకూడదంటే నేను బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చేదాన్ని. పాప గుర్తొస్తే నైట్ టైం దుప్పటి ముసుకేసుకొని ఏడ్చేదాన్ని. వెళ్ళిరు వాళ్ళు ఫస్ట్ డే ఎట్లా అనిపించింది? అక్కడికి రిసీవింగ్ ఎలా ఉండే? ఆఫీసులు పెట్టి అక్కడ ఫుడ్ పెట్టారు, ఒక సాల్ట్ లేదు, కారం లేదు, ఏదోలాగా ఉంది. భాష ఎట్లా నేర్చుకున్నారు? వచ్చా మీకు అరబీ? ఇప్పుడు వాళ్ళు ఒక 3 నెలలు ఓపికగా చెప్పారండి నాకు. 3 నెలల తర్వాత టార్చర్ ఇంకా రాదని మా మేడం వంటగదిలోకి వచ్చి టపా పడేస్తుంది గిన్నెలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మస్కట్లో 20 ఇయర్స్ ఉన్నారు. తనకు ఎలాంటి చదువు రాదు, బట్ అదర్ కంట్రీస్లో బతికింది. ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మన ఇండియాలో, మన హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో కూడా ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తున్నారు. అంటే అరబిక్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు డాక్టర్స్ నుంచి కమ్యూనికేషన్స్ కూడా చేస్తుంటారు. సరస్వతి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అండ్ మస్కట్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మస్కట్లో వెళ్ళడానికి తను ఏమైనా కష్టపడ్డదా, మస్కట్లో ఏమైనా కష్టపడ్డదా, లేకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారా 20 ఇయర్స్ అనేది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ ఇప్పుడు మనకు సోప్స్ కానివ్వండి, బట్టలు వాళ్ళే ఇస్తా అన్నారు కదా, అంటే లిమిటెడ్గా ఇస్తారా? అడిగితే మళ్ళీ ఏమైనా తిడతారా? లేదండి, ఇస్తారు, తీసుకోవచ్చు కూడా. మనం తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ చాలా వరకు ఇక్కడి నుంచి పెళ్లిళ్ళు చేసుకొని కూడా వెళ్తుంటారు. అవునండి. ఎలా ఉంటుంది అక్కడ లైఫ్ వాళ్ళది? కొంతమందికి బాగానే ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళరు. ఇక్కడ మన ఇండియాలో అక్కడ కారులో తిప్పుతారు కాబట్టి కొంతమంది సేఫ్గా బాగానే ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ మన ఇండియా వచ్చేయాలి, ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ ఫ్రీడమ్. అక్కడ ఏంటంటే అంటే 10 మందిలో తిరగకూడదు. ఎక్కడికి వెళ్ళినా భర్తను కూడా తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఒక షోకేస్లో బొమ్మ అనుకోండి, అంతే. అట్లాగా అలా కొంతమందికి ఇష్టం లేక ఏడుస్తారు. కానీ ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అక్కడ ఎక్కువ కట్నాలు ఇవ్వలేక, లేదంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీసా తీసుకుంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, మన ఇండియాలో మన ఉమ్మలో ఎవరు చేసుకుంటలేదు, నేను ఇండియా మనం చేసుకుంటున్నాను, గవర్నమెంట్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి వీళ్ళు. తన ప్రాబ్లం ఏంటో చెప్పాలి. ఇప్పుడు అవుట్ మనుషులు ఉంటారు, ఇంకే ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అక్కడ ఎంకరేజ్ చేయరు అనమాట. లేడీస్ని ఇవ్వడం ఎంకరేజ్ చేయరు. అప్పుడు మన ఇండియా వచ్చి చేసుకుంటారు కట్నాలు ఎక్కువ ఇచ్చేసి. ఇప్పుడు 5-6 లక్షలు అంటే ఇక్కడ ఎలాగైనా ఆశ ఎక్కువే కదండి. రిటర్న్ ఇస్తున్నారంటే మా అమ్మాయి కూడా ఫారెన్ లో ఉంటుంది అని చెప్పేసి ఇస్తారు అనమాట. మన ఇండియా వాళ్ళు చాలా మంది చేసుకొని చక్క పిల్లలు కూడా కానీ మంచిగా ఉన్నారండి. ఒక అమ్మాయి అయితే మటుగా మన ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడ మగాతను టార్చర్ పెట్టినవి కూడా ఉన్నాయండి. అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే తనకి ఇష్టం లేదు, ఏజ్డ్ చిన్న పిల్ల అట్లా. ఓకే. అండ్ పెళ్లిలో కూడా కొంతమంది డ్యాన్సులు చేస్తారు, అదే అంటున్నారు. నిజమేనా? నిజమే అండి. వాళ్ళు హ్యాపీగా ఉండేది ఆ టైంలో కదండి, ఎంజాయ్ అంతే. ఇంక ఎప్పుడు కూడా వాళ్ళు ఎంజాయ్ చేయరు, డాన్స్ లేరు. పెళ్లిళ్ళు అయితే మటుకు పెళ్లి పెట్టుకున్నాము, కుదిరింది ఈ నెల అంటే ఇంకా నెల అంతా కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. థియేటర్స్ అవి ఉంటాయి అక్కడ కూడా, సినిమాలు థియేటర్లు ఉంటాయి. కానీ ఈ మధ్యన తెలుస్తుంది, కానీ ఒకప్పుడు ఏం తెలిసేది కదా. ఈ మధ్యన ఒమానాలు కూడా వెళ్తున్నారు అనమాట. ఒకప్పుడు వాళ్ళు వెళ్ళేవారు కాదు అసలు. కుర్రోళ్ళంతా ఇదైపోయి తెలుసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అంటే వాళ్ళకి ఐడియా వస్తుంది. మన ఇంకా వేరే వాళ్ళు అంటే వాళ్ళకి అంత ఐడియా రాదు. అది వాళ్ళ హిందీ కాబట్టి వాళ్ళకి ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక ఇల్లు ఒక ఇల్లు డిఫరెంట్ గా ఉంటాయి కదా, మీకు వాళ్ళకి సంభాషణ ఏముండదు కదా? అసలు ఉండదండి. ఎప్పుడన్నా బాగా పరిచయం అయ్యి వాళ్ళు మంచి రిలేషన్ అనుకుంటే కనుక ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెళ్తారు అనమాట, సలాం అలైకుం చెప్పుకోవడానికి. ఒక ఆచారం అండి. అంటే ఒక వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగింది అనుకో, వెళ్ళి సలాం అలైకుం అంటే వెళ్ళి పలకరించినప్పుడు మనం ఎలా పలకరిస్తాం అట్లా కంపల్సరీగా మాట్లాడకపోయినా కూడా వెళ్ళి పలకరిస్తారు. మంచి పద్ధతి ఉందండి. ఒకవేళ చనిపోయిన వ్యక్తిని కూడా వెళ్ళి కలుస్తుంటారు వీళ్ళు? చనిపోయిన వ్యక్తి అయితే వెళ్ళి వెళ్తారండి. కాకపోతే ఏంటంటే మనకి నచ్చింది ఏంటంటే వెళ్ళి మంచిగా తింటారు. చనిపోయినా శవాన్ని తీసుకెళ్ళిపోవడం, కానీ భోజనం టైం అయితే భోజనం పెట్టేస్తారు, పెద్ద పెద్ద పళ్ళాలతోను ఫ్రూట్స్ అవన్నీ పెట్టేస్తారు. శవం అక్కడనే ఉంటది, తీసుకెళ్లి వచ్చేసిన తర్వాత మనం తీసుకెళ్లి వచ్చిన తర్వాత కూడా తినాలంటే తినలేదు. అది అక్కడ ఏం కదండి, అరేంజ్మెంట్ జరిగిపోతే ఫోన్లు కొడతారు, వాటిలో తెప్పిస్తారు అట్లా. అది ఒకటి నాకు నచ్చదు, ఇష్టం ఉండదు నాకు ఆ టైంలో అసలు. మాకు అలవాటు అయిపోయి మా బాబా మనవరాలు చనిపోతే నేను చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. ఇప్పుడు మన చేతుల్లో పెరిగిన పిల్లలు చనిపోతే ఎంత వాళ్ళు ఏడవకూడదు అంటారు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు అని అంటారు. చాలా ఈజీగా చెప్తారు అనమాట. పెంచిందని నాకే అంత పేరు ఉండదు, వాళ్ళు అంత ఈజీగా ఎట్లా మర్చిపోతారు, నాకు అది కొంచెం నచ్చుతుంది. మీ పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అక్కడ?
చాలా బాగుంటారండి. ఇప్పటికీ టచ్లో ఉన్నారండి దేవుడి దయ వల్ల. అచ్చా ఇప్పటికీ కూడా అంటారు నీకు ఎవరు లేరు అనుకో. ఒకప్పుడు నన్ను అడిగిన కూడా అడిగి నేను చాలా ఏడ్చానండి కొన్నాళ్ళు. ఎందుకో ఇంట్లో నాకు ఎవరు లేరు, అది జీతానికైతే అందరూ అడుగుతున్నారు కానీ నాకు ఏదైనా బాధ ఉందా లేదా, నువ్వు తిన్నావా లేదని ఒక ఫోన్ కూడా చేసేవాళ్ళు ఎవరు లేరండి. అప్పుడు ఏడుస్తుందండి. అప్పుడు వచ్చి వాళ్ళు నాకు చెయ్యట్లా అని, మేము ఉన్నాము కదా, నువ్వు మా అమ్మవే కదా, మేము చూసుకుంటాము అన్నారు. తర్వాత బాబా కూడా మా మేడం కూడా నువ్వు ఒక సంతకం పెట్టు, నువ్వు ఇంటికి వెళ్ళను, చనిపోయినా నేను ఇక్కడే నేను పూడ్చిపెట్టాలి లేదా ఇంకేదైనా చేయాలంటే మేము చేస్తాం, కానీ నువ్వు సంతకం పెట్టు గవర్నమెంట్ దగ్గర నుంచి, మేము పేపర్ తెచ్చుకుంటాం అన్నారు. పాప ఉంది కదా నేను అట్లా అసలు సమస్య లేదండి, నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఓకే, ఏమి ఉండేవాళ్ళు బాగా? మేము బాబా వాళ్ళు ఏం తినేవాళ్ళు అక్కడ? బిర్యానీ అండి. బిర్యానీ ఎక్కువ, బిర్యానీ బాగా తింటారు. అంటే అంతమంది పిల్లలు, అంటే మీరు ఒక పాప అంటే చిన్న ఏజ్ 19 years అన్నారు, అప్పుడు అంతమంది పిల్లల్ని పోషించాలి, ఎప్పుడైనా చిరాకు గానీ అలా ఏమైనా అనిపించేదా? అస్సలు లేదండి, పిల్లల విషయంలో నేను అస్సలు అప్పటికిప్పుడు అస్సలు సతాయించకపోయేదా? వాళ్ళు సతాయిస్తారండి, బాగా సతాయిస్తారు. అక్కడ వాళ్ళకి నూరెక్కువ, ఏడుస్తారు, ఊరికి ఏడుస్తారు. ఓకే, పిల్లలకి జ్వరాలు అవి వస్తే అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు? తీసుకెళ్లారు. మీరే తీసుకెళ్ళాలి? అసలు మనం తీసుకెళ్ళడానికి ఆప్షన్ లేదు, వాళ్ళు చూడరు కూడా. అలాంటిది నేను తీసుకెళ్ళిపోయాను. ఒకసారి నాకు భయం వేసి, ఫుల్ ఎండ ఉంటుందండి అక్కడ, బయటకు రాలేము అసలు. మిట్ట మధ్యాహ్నం ఆ బాబుని వేసుకుని అట్లాగా హాస్పిటల్కి వెళ్తే ఇంత ఉంటుంది అనమాట, ఎత్తుకోవచ్చు నడిపించవచ్చు కూడా. అయితే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడలేదు అనమాట, పక్కనే అనమాట హాస్పిటల్, 2 అడుగులు వేస్తాయి. వాళ్ళు చూడలేదు. చూడకపోతే మా అమ్మ నేను కూడా వాళ్ళకి కలిసిపోయేదాన్ని కదా, అట్లా మా అమ్మ అంటే అప్పుడు ట్రీట్మెంట్ చేసి పంపించారు. అంటే అక్కడ రెడీ అయ్యి అప్పుడు పని వాళ్ళు కూడా అక్కడ రెడీ అయ్యి ఉండొచ్చా, లేకుంటే రెడీ అయితే ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్పారా? రెడీ అవ్వకూడదండి వాళ్ళకి, అస్సలు అందంగా కనిపించకూడదు. ఓకే, అంటే వీళ్ళు ఎక్కువ శాతం డ్యూటీలో ఉంటారు, సడన్ గా వాళ్ళ భర్త వచ్చి వాళ్ళకి మనసులో ఏమన్నా కలుగుతుందేమో అని చెప్పేసి ఏరు కనిపించకూడదు, అందంగా రెడీ అవ్వకూడదు. ఏదో పెళ్ళిళ్ళు అంటే కామన్, ఓకే, నో ప్రాబ్లం అట్లా. అంటే కొంతమంది చాలా మంది లేడీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బంగారం సంపాదించుకొని వస్తారు, స్థాయికి తగ్గట్టు మించిపోయి ఉంటది వాళ్ళ జీతాలకి, ఇక్కడ స్థాయికి డిఫరెన్స్ ఉంటది, బిల్డింగ్లు కడతారు, అది ఏంటి తప్పుదారినా? అలానే ఏమనుకోవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, 2-3 తీసుకెళ్ళాలనుకో, నాకు అమౌంట్ మిగులుతుందండి. వాళ్ళు ఇప్పుడు 5-6 లక్షలు ఇస్తారు, నాకు 5-6 లక్షలు నాకు 2 లక్షలు ఖర్చు అవుతాయి, మిగతా ఉంటాయి కదండి. అట్లా కూడా సంపాదించవచ్చు. కాకపోతే అది అలా తీసుకెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటాయండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళకి డబ్బైనా ఇవ్వాలి, లేదా రిటర్న్ ఇంకో మనిషిని అప్పచెప్పాలి. అలాంటిది ఉంటుంది అనమాట, రిస్క్ ఎక్కువ. నేను 7-10 మంది దాకా తీసుకెళ్ళాను, అందులో ఒక అమ్మాయి నాకు బాగా టార్చర్ పెట్టింది. నేను రిటర్న్ డబ్బులు ఇచ్చేసాను ఈ మనిషిని ఏమని చెప్పేసి, ఇంకా అప్పటితో ఫుల్ స్టాప్ అయిపోయింది. ఓకే, తర్వాత కరోనా కూడా వచ్చేసింది కదా, ఇంక ఇప్పుడు అసలు భయం అండి మనుషులు తీసుకెళ్ళమని అడుగుతున్నారు, వీసాలు రెడీగా ఉన్నాయి, కానీ నాకు భయం, హెల్త్ ప్రాబ్లం అయితే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అమౌంట్ తీసుకున్న తర్వాత తనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే మనం ఏం చేయాలండి? అవును, ఇబ్బంది అయితే. అందుకు ఇంక ఇప్పుడు మానేసారు. హెల్త్ మెడికల్ చెకప్ అంతా చేసుకున్న తర్వాత వెళ్తారు కదా అక్కడ. ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అయితే ఎలా మేడం? కొంతవరకు చూపిస్తారు, అది ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతుంది అంటే కనుక వాళ్ళు పంపించేస్తారు, టికెట్ వేసి పంపించేస్తారు, నువ్వు మంచిగా అయిన తర్వాత రా అని చెప్పేసి. మంచిగా అయిన తర్వాత. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకొని వచ్చారు సరస్వతి గారు? మా హస్బెండ్ పాడు చేయకుండా బాగానే సంపాదించేదాన్నండి. హైదరాబాద్లో 2-3 ఇల్లు కొనేదాన్నేమో, లేదండి. కానీ తన్ని పక్కకు వచ్చేసిన తర్వాత, పాప తీసుకుని పక్కకు వచ్చేసిన తర్వాత నేను 2 ఇల్లు కొన్నానండి. 2 ఇల్లు కొన్నాను, కొంచెం అమౌంట్ జమేసాను. మీరు అట్లా ఎట్లా నమ్మారండి? ఆల్రెడీ మీ ఆయనే కొంచెం నమ్మడు కదా, అంటే మీరు అంటే అంత నమ్మకంగా ఉండడు కదా, ఎందుకు పాప ఉన్నది ఉద్దేశంతో పంపించేవారు డబ్బులు? నేను పాప గురించే పంపించాను. నేను పాప గురించి పంపిస్తే వాళ్ళ పనికి మానేసి మరి ఇంటికి కూర్చొని చక్కగా తినేవాళ్ళు మీరు కష్టాన్ని. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేనే హ్యాపీగానే ఉన్నాను. మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కాంటాక్ట్ ఉన్నారా మీ వాళ్ళు? తక్కువ. ఓకే, పాప ఎక్కడ ఇచ్చారు మళ్ళీ? మీ కాకినాడ. ఓకే, అల్లుడు ఏం చేస్తారు? బైకరీలో ఉంటాడండి. అచ్చా, ఫస్ట్ మంచి జాబ్ ఉండే, కరోనా గురించి పోయింది, ఇప్పుడు నేర్చుకుంటున్నాడు అన్నమాట బైకరీ సొంతగా పెట్టుకోవడానికి, ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ కరోనా తర్వాత వచ్చారా, కరోనా ముందు వచ్చారా? 1 సంవత్సరం అవుతుందండి ఇక్కడ జాయిన్ అయ్యి. అంతే, మొన్నటిదాకా అక్కడనే ఉన్నారు? మొన్నటిదాకా అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు ఇంటికాడ ఉన్నాను ఇల్లు కట్టే విషయంలో, ఇంకెంటనే ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఇది 2వ సంవత్సరం నడుస్తుంది గ్లోబల్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీకు తెలియదు కదా, బస్సెస్ చాలా భయం వేసిందండి, చాలా భయం వేసింది. స్టార్టింగ్ 2 సార్లు కూడా భయం వేసింది, తర్వాత పర్వాలేదండి. పాప విషయంలో కూడా నేను త్వరగా కంగారు పడి పెళ్లి చేసింది ఈ ఫ్లైట్ విషయమే అండి. నేను వర్షాకాలాన్ని బయలుదేరాను, మాది ఫ్లైట్ ఎగురుతుంది, ఇంకా వేరే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ఒక క్షణంలో అనమాట. బాగా మంచు, సేమ్ టైము వర్షం కూడా అనమాట. ఆ టైంలో మా ఫ్లైట్ ఇట్లా ఒరిగింది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ అవన్నీ పడిపోయినవి, కేకలు బాబులు అవన్నీ. ఎప్పుడు అది ఫస్ట్ లోనా? అది 15 సంవత్సరాల కిందట అండి. అబ్బా,
ఇంకా పాప 9th చదువుతుంది అప్పుడు. అమ్మో నేను ఇట్లాగైతే నేను గాల్లో ప్రయాణం చేస్తున్నాను, తనకి ఏదైనా అవ్వచ్చు, ఏ టైంలో నాకు ఏదైనా అవ్వచ్చు, నేను బతుకుతానో లేదో అని చెప్పేసి ఇంకా పెళ్లి చేస్తాను. ఎలా మళ్ళీ ఎలా చేశారు? అది సెట్ అయింది అప్పుడు పెళ్ళ ఏరోప్లేన్ సెట్ అయిందండి, ఫ్లైట్. చాలా హ్యాపీ అక్క. అసలు ఆ రోజున అయితే చాలా అలాంటి కూడా టెన్షన్స్ అయితే కదా వెళ్ళి? చాలా టెన్షన్స్ అండి. చాలా మంది టెన్షన్ పడతారు, పడిపోయినవి కూడా ఉన్నాయండి అసలు. అదే అదే. షాపింగ్ ఎలా చేసేవారు అక్కడ? షాపింగ్ గోల్డ్ తక్కువ అంటారు రేట్? గోల్డ్ రేట్ తక్కువ అంటే అండి మనకి ఇక్కడ అమౌంట్ తెలుస్తుంది కాబట్టి అమ్మో రేట్ ఎక్కువ అనుకుంటారు. అక్కడ అమౌంట్ పెద్దగా తెలియదండి, ఏదో కాగితాలు లెక్క అనిపిస్తుంది కదా, తక్కువ రేట్ అని అనిపిస్తుంది. కానీ కరెక్ట్ గా లెక్కేస్తే అండి అక్కడ కొనుక్కున్న గోల్డ్ ఇక్కడ మనం డబుల్ కొనొచ్చు. కాకపోతే ఏంటంటే మన గోల్డ్ లో కల్తీ ఉంటది, అక్కడ కల్తీ ఉండదండి, అసలు కల్తీ ఉండదు. ఓకే, ఆర్నమెంట్స్ ఏదైనా మంచిగా ఉంటాయి. ఓకే, ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు మీరు? పంజాబీ సెట్ డ్రెస్, శారీస్ కట్టుకునే అనుకుంటారు? అసలు శారీస్ కట్టకూడదండి అసలు. డ్రెస్సులు పైనుంచి కింద దాకా పొడుగులు గౌల్లా ఉంటాయి అనమాట, అవి వేసేసుకోవాలి, చున్నీ వేసుకోవాలి. చున్నీ వేసుకోవాలి. వాళ్ళు కూడా అలానే ఉంటారా? వాళ్ళు అట్లానే ఉంటారు. శారీస్ కట్టుకోరా వాళ్ళు? అస్సలు ఉండవండి. మన ఇండియా సాంప్రదాయం అండి, అది మన ఇండియాకి మాత్రమే అది. శారీ అంటే మన ఇండియా, ఇంకెక్కడా లేదండి అది ఆప్షన్ అసలు. అక్కడ బట్టలు ఎలా ఉండేటి అండి? బాగుంటాయండి, క్లాత్లు చాలా బాగుంటాయండి. ఎందుకంటే వాళ్ళు కాస్ట్లీ తీసుకొస్తారు అన్నమాట. బుర్కాలు వేసుకునే వాళ్ళ మీరు కూడా? లేదండి, వాళ్ళు చున్నీ కట్టుకునేది, వాళ్ళు కట్టుకుంటారు. అయితే కొంతమంది అంటుంటారు రూమ్ లో సపరేట్ ఇచ్చేసి మాకు ఇలా ఇచ్చారు, ఇల్లు గుడిషేర్ తీస్తున్నారు, మాకు రూమ్ గురుస్తుంది, మేడం ఇలా ఇస్తుంది, మేడం ఇట్లా చూస్తే తిడుతుంది అని అంటుంటారు. ఎంతవరకు నిజం? తిడతారంటే అండి మనం వెళ్ళి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నామండి, ఎవరికైనా కొంచెం ఈగో అనిపిస్తుంది కదండి. వీళ్ళు వచ్చి మన ఇంట్లో పడి తింటున్నారు, పని వాళ్ళ ఇంట్లో కూడా మనం వర్క్ చేయాలి అట్లా. ఇప్పుడు అలా అనుకుంటే అండి, ఇప్పుడు అందరూ ఇన్స్టా యూజ్ చేస్తున్నారు, ఫేస్బుక్లో యూజ్ చేస్తున్నారు, వాళ్ళు బయటకు అట్లా వీడి మటుకు పబ్లిక్ అవుతున్నారు. దేనికి అవుతున్నారు? వాళ్ళకి అంత ఫ్రీడమ్ దొరుకుతుంది. రీల్స్ కూడా చేస్తారు, టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ కూడా చేస్తున్నారు. మీరు చేసేవారా ఏమైనా వీడియోస్? లైట్ అండి, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు. ఓకే, సినిమాలు అవి చూడాలన్నప్పుడు ఎలాంటి టైం దొరికేదా మీకు? అసలు ఆ ఆలోచన కూడా మాకు వచ్చి రాదండి. టైం ఊరికి గడిచిపోయింది, మా పని అయ్యేటికి 4 అయిపోతుంది, మళ్ళీ నైట్ వండుకోవాలి కదా. ఓకే, అట్లా. రంజాన్ టైంలో ఎలా ఉండేది అక్కడ? రంజాన్ టైంలో చాలా బాగుంటుందండి, ఒక ఇదిగా వెళ్ళిపోతుంది. తెల్లగట్ల 4 గంటలకి తినేస్తారు, మేము అక్కడ తోవేసుకుంటాం, మేము పడుకుంటాం. రంజాన్ టైంలో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేస్తాము, 6ంటికల్లా కంప్లీట్ అయిపోతుంది వంట. వాళ్ళతో పాటుగా మేము తినేస్తాము, వెంటనే కడిగేస్తాం, మళ్ళీ 3 గంటలు తింటారు లేసి అవి వండుతాము. కొంచెం ఎంజాయ్గానే ఉంటుంది. డైలీ ఎన్ని వెరైటీస్ ఉండేవాళ్ళు మీరు అక్కడ? డైలీ మా రంజాన్ కాకుండా అయితే మట్టుగా 2-3 వెరైటీలు ఉండాలండి. సలాతా చేయాలి. సలాతా అంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్ అవన్నీ పచ్చి పచ్చిగానే తింటారు అన్నమాట, సలాతా టైప్లో అనమాట. కీర దోసకాయ అని కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసి అది కంపల్సరీగా ఉండాలి. జ్యూస్ కంపల్సరీగా ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, దాని తోడు 2-3 రకాల కర్రీస్ ఉండాలి. వాళ్ళు వైట్గా ఉంటారు, మనమేమో నార్మల్గా ఉంటాం కదా. వైట్ అంటే ఇంకా వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంకా అట్లా అందరూ కాదండి, ఎక్కువ శాతం వైట్ ఉంటారు. వాళ్ళలో కూడా బ్లాక్ కలర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా వరకు ఉంటారు. అంటే అదర్ కంట్రీస్ చల్లి కూడా వస్తుంటారు కదా పని వాళ్ళు ఎప్పుడైనా కలవడం కానీ మీకు ఏమైనా మీటింగ్ అట్లా ఉంటుందా? మాకు ఏ మీటింగ్స్ ఉండవు, ఏముండవండి. డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళడమే, మళ్ళీ తర్వాత వస్తే ఇండియాకి వచ్చేది అంతే. అంతే, స్టార్టింగ్ వెళ్ళడమే. మేము మళ్ళీ మెడికల్ టెస్టులు ఉంటాయండి అక్కడ, మెడికల్ టెస్టులు చేయించుకున్న తర్వాత వీసా పడుతుంది పర్ఫెక్ట్ అనుకున్నాక. ఓకే, ఒకవేళ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్, ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ ఏదైతే జాబ్ ఇచ్చిన వాడే యజమానికి ఈమెకి ఏమైనా లింక్ అప్ ఉండి ఈమె ప్రెగ్నెంట్ అయితే అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుంది మేడం? కష్టమే అండి, వెంటనే పంపించేస్తారు, అక్కడ డెలివరీ అవ్వకూడదు. ఓకే, ఎవరు తెలియకుండా పంపించేస్తారు. శిక్ష ఒకవేళ ఇక్కడ తెలియకోకుండా ప్రెగ్నెన్సీతో వెళ్ళిన ఎయిర్పోర్ట్ లో ఇదైనా కూడా మళ్ళీ వెంటనే రిటర్న్ పంపించేస్తారు, ఎయిర్పోర్ట్ లో తెలుస్తుంది. ఓకే, మీకు అలాంటి ఏమి ఇబ్బందులు జరగలేదు? లేదండి, దేవుడు నాకు ఏం లేదు, హ్యాపీ. ఓకే.